ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ శిలువ ధ్యాన కూడికల్లో దేవుని సంఘముగా, దేవుని పిల్లలుగా కూడి ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే లైవ్లో ఈ ఆరాధన వీక్షిస్తున్న దేవుని పిల్లలకు కూడా ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. ఆశ్చర్యకరుడైన ప్రభు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి ఈ రాత్రి మరలా ఆయన ధ్యానించే భాగ్యాన్ని ప్రభు వారు మనకిచ్చారు. దేవుని ధ్యానించి దేవుని ఆరాధించే వారిపై దేవుని దీవెని ఎప్పుడు కుమ్మరించడానికి ప్రభు ఇష్టపడేవాడు. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు తన కనికరము మనపై దేవుడు కుమ్మరిస్తాడు. తన ప్రణాళికలు మన మధ్య ఆయన నెరవేరుస్తాడు. కనుక వాక్యాన్ని వినే మనందరం కూడా శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. కనుక అందరూ కూడా దేవుని వాక్యం వైపు శ్రద్ధగా వినాలని మీకు మనవి చేస్తున్నాను. ఎంతమంది వాక్యం వినడానికి శ్రద్ధగా ఉన్నారు? స్తోత్రం చెప్పండి అందరూ. వాక్యం మనతో మాట్లాడేది, మన వాక్యం, దేవుని వాక్యం మనల్ని సరిచేసేది, దేవుని వాక్యం మనలో బుద్ధి పుట్టించేది, దేవుని వాక్యం మనలో ధైర్యాన్ని పుట్టించేది. అలాంటి దీవెనకరమైన వాక్కును వినడానికి ఆసక్తి కనపరిస్తే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు, మనతో మాట్లాడతాడు, మనల్ని సంధిస్తాడు, తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్య ధ్యానంలోకి పెడదాం. ఈ వారం అంతా కూడా ఈ వచనాన్ని నేను మాట్లాడుతూ వచ్చాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13, 14 వచనాల్లో దేవుని సంఘమైన మనం ఎలా జీవించాలి. నేను చాలాసార్లు ఈ మాట చెప్తూ ఉంటాను. చాలామందికి మనకేం కావాలో తెలుసు, కానీ ఎలా ఉండాలో మనకి తెలియదు. ఆనాడు కొరింథీ సంఘం కూడా దేవుని యొద్ద నుంచి వారికి ఏం కావాలో బాగా తెలుసు. వారు ఎలాంటి ఆశలు కలిగి ఉన్నారో వారికి తెలుసు, వారి కోరికలు వారికి ఉన్నాయి. కానీ వారు ఎలా జీవించాలనేది వారికి తెలియకుండా పోయింది. నేటి క్రైస్తవ సమాజంలో కూడా భక్తి చేస్తున్న మన అందరి జీవితాల్లో భక్తి చేస్తే మనకు వచ్చే ప్రతిఫలం ఏంటో మనకు తెలుసుకోవాలని కోరుకుంటుంది. దాని కొరకైన ఆశ ఉంటుంది. దేవుని యొద్ద నుంచి మనకి ఏమేం కావాలో మనకు తెలుస్తుంది, కానీ మనం ఎలా జీవించాలనేది మాత్రం మనకి తెలియకుండా ఉంది. కనుక ఈరోజు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి లేఖలో వారికి ఆత్మ సంబంధంగా వారికి ఏం కావాలన్న ఆశ లేదు, కానీ వారి జీవితంలో వారు ఏమేమి కావాలో భౌతికపరంగా అన్నిటి గురించి ఆశ కలిగి వారిగా ఉన్నారు. అందుకే దేవుని సంఘములో ఉన్న మనం ఎలా ఉండాలో తెలుసుకోవాలి. మనం దేవుడు మన ఎదురు నుంచి ఏం కోరుకుంటున్నాడో మనం తెలుసుకోవాలి. దేవుని సంఘంలో ఉన్న మనందరం కూడా భక్తికి ఒక ప్రవర్తన ఉంటుంది, భక్తికి నియమావళి ఉంటుంది. అవునండి, నియమాలు లేని భక్తి కాదు మనది. మన భక్తికి ఒక నియమాలు ఉన్నాయి. భక్తి చేయటం ముఖ్యం కాదు, ఎలా భక్తి చేయాలో నేర్చుకోవటం ముఖ్యం. భక్తిలో ఆశీర్వాదాన్ని వెతుక్కుంటాం, ఆశీర్వాదం ఉంది. భక్తిలో ఫలితాన్ని కోరుకుంటాం, ఫలితాలు వస్తాయి. కానీ ఫలితం మీద దృష్టి పెడుతున్నాం, కానీ ఆ ఫలితం రావడానికి కావలసినటువంటి నియమాలను మనం పాటించలేకపోతున్నాం. ఏంటా నియమాలు అనేది పౌలు సంఘానికి తెలియచేస్తూ 4-5 విషయాలు ఇందులో పొందుపరిచాడు. అందులో కొన్నిటిని నేను మీకు ధ్యానం చేస్తూ చెప్పా. మొట్టమొదటిది ఏంటండి? మెలకువగా ఉండాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం ఏమని రాస్తున్నాడు? మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. ఆ మాటలో చివరి మాట ఏం రాయబడుతుందంటే, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అనే మాట రాయబడుతుంది. చూడండి, మన జీవితాలను కనుక మనం పరీక్షించుకుంటే సేవా జీవితంలో అవ్వచ్చు, భక్తి జీవితంలో అవ్వచ్చు, మనం చాలా విషయాలు చేస్తూ ఉంటాం. అలాగని భౌతికపరమైన జీవితంలో ఏం చేయమని కాదు. అటు ఆధ్యాత్మిక సంబంధమైన జీవితంలో, భౌతికమైన సంబంధమైన జీవితంలో కూడా మనం చేసే పనులు చేస్తూనే ఉంటాం. భక్తిలో ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ఉన్నారు, వాక్యాన్ని ప్రకటించేవారు ఉన్నారు, సువార్త ప్రకటించేవారు ఉన్నారు, పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు, అర్పణ అర్పించేవాళ్ళు కూడా ఉన్నారు. భౌతికపరమైన జీవితంలో మనం కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు,
కుటుంబ జీవితాన్ని కొనసాగించేవారు ఉన్నారు. అయితే అది సేవ అయినా భౌతికపరమైన జీవితం అయినా మన జీవితం ముందుకెళ్ళటం కోసం మనం ఏదో కార్యం చేస్తూనే ఉంటాం. కానీ ఆ కార్యాలు చేస్తున్న మనము ఎలా చేస్తున్నాం అనేదే ప్రాధాన్యం. పౌలు భక్తుడు అంటాడు, నీవు చేసే అర్పణైనా ప్రార్థనైనా ఆరాధనైనా నీవేమి చేసినా సరే ప్రేమతో చేయాలి. చెప్పండి, ఎలా చేయాలి? మనం ప్రేమతో చేయాలి. ఆరాధన దేవుని యందు ప్రేమతో చేయాలి, అర్పణ దేవుని మీద ఉన్న ప్రేమతో చేయాలి, సువార్తీకరణ దేవుని మీద ఉన్న ప్రేమతో చేయాలి, పరిచర్య దేవుని మీద ఉన్న ప్రేమతో చేయాలి. మనలో చాలామంది పేరు కొరకు చేస్తారు, గొప్ప కొరకు చేస్తారు. అవునా? మన సంఘంలో అలవాటు లేదు, కానీ చాలామంది 3 రెక్కలు ఉంటే 66 పేర్లు రాస్తారు. ఎందుకంటే ఇదని ఇస్తే వాళ్ళ పేరు కోసం. కానీ పేరు కోసం కాదు. నేను ఎప్పుడు పేర్లు చెప్పను, కుర్చీల మీద పేర్లు రాయను, దేని మీద పేర్లు రాయను. అవునా? అందుకే కొంతమంది ఇవ్వట్లేదు అనుకుంటా. ఈసారి ఒక పని చేయండి, ఇంకో 2 రెక్కలు ఎక్స్ట్రా పెట్టుకురండి, వాటి మీద కూడా పేరు రాస్తాం. కొంతమంది దేవునికి ఎందుకు ఇస్తారు? వాళ్ళ గొప్ప కోసం ఇస్తారు. కొంతమంది ప్రార్థన ఎందుకు చేస్తారు? మాకు కాబట్టి ప్రార్థన వచ్చని మనకు పరలోక భాష అంత అందులో ఉపయోగిస్తారు. నీ భాష, నీ ప్రావీణ్యత, నీ గొప్పతనం ప్రాముఖ్యం కాదు. దేవుని సందులో నువ్వు ప్రార్థన చేసినా, అర్పణ ఇచ్చినా, నువ్వు ఆరాధన చేసినా, సువార్త చెప్పినా, ప్రసంగం చేసినా. కొంతమంది ప్రసంగం ఎందుకు చేస్తారు? నేను కదా సూపర్ స్పీకర్ అన్నట్టుగా ప్రసంగం చేస్తారు. నీ గొప్ప చెప్పుకోవడానికి ప్రసంగం కాదు. నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుని అందలి ప్రేమతో నీవు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమతో చేసే పరిచర్యను దేవుడు కోరుకుంటున్నాడు. పౌలు అంటాడు, మీరు ప్రేమతో చేయాలి. ఎందుకని మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆయన ఎందుకు ఆరాధిస్తున్నాం తెలుసా? ఆయన మన పట్ల కనుపరిచింది ప్రేమ, గొప్పతనం కాదు. అయ్యా నేను దేవుణ్ణి ఇలా ఉన్నాను కాబట్టి ఇలా చేశాను చెప్పుకోవడానికి కాదు. ఆయన ప్రేమతో చేశాడు. మన అతిక్రమముల చేత, పాపముల చేత చచ్చిపోతే మనందరూ నశించిపోతున్న మనలందరినీ కూడా దేవుడు వెతకి రక్షణ కారణం ఏంటి? ప్రేమ. ఆయన ప్రేమ చేత మనలను ఆయన రక్షించాడు. ప్రేమను బట్టి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ప్రేమను బట్టి కొరడా దెబ్బలు తిన్నాడు. ప్రేమను బట్టి ఉమ్ము వేయి పెంచుకున్నాడు. అనేక హింసలు పొందాడు. కారణం ఏంటంటే ఆయన చేసే ప్రతీది కూడా గొప్ప కొరకో, పేరు కొరకో, ప్రఖ్యాతి కొరకు కాదు, కానీ మానవులమైన మన పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు గనుక. He did everything with love. ఆయన దగ్గరకు వచ్చిన వారందరి పట్ల ప్రభు మార్కు సువార్తలో రాస్తాడు, ఆయన కనికరముతో కదిలించబడెను అని రాయబడింది వాక్యం. అనగా ప్రేమతో కదిలించబడ్డాడు, ప్రేమతో స్పందించాడు. కుష్టి వ్యాధిగ్రస్తులు వస్తే ప్రేమతో స్పందించాడు. రక్తస్రావ రోగి వస్తే ప్రేమతో స్పందించాడు. అలా గుడ్డివాని దగ్గర ప్రేమ చూపించాడు. ప్రతిదీ కూడా యేసు ప్రభు డబ్బు కోసం ఏమైనా చేశాడు? ఎక్కడైనా పేరు కోసం ఎక్కడైనా చేశాడా? తన ఘనపరచాలు ఎక్కడ చేశాడా? అధికారం కోసం ఏమైనా చేశాడా? ఆయన చేసిన ప్రతిదీ కూడా దేనితో చేశాడు? ప్రేమతో చేశాడు ప్రభు. కనుక ప్రభు ఏమంటున్నాడు? సంఘాన్ని ఆయన పేరట, ఆయన నామములో రక్షణ పొంది సంఘంగా కూడిన మనందరం కూడా ఇప్పుడు ఏం చేయాలి? మనము ప్రభువుకి భిన్నంగా కాదు, ప్రభువు చేసినట్లుగానే నీవు ఆరాధన చేసినా, కార్యక్రమాలు చేసినా, ఏమి చేసినను ప్రేమతో మనం ప్రభు సన్నిధిలో మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. కానీ మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ప్రేమ లేదు. ఈరోజు ప్రభు ఎందుకని, పౌలు భక్తుడు ఎందుకని ప్రేమతో చేయమని చెప్తున్నాడు అంటే, ప్రేమతో పరిచర్య చేసిన, ప్రేమతో ఆరాధన చేసిన, ప్రేమతో భక్తి చేసిన, ప్రేమతో కుటుంబ జీవితాన్ని జీవించిన, ప్రేమతో మన యొక్క స్నేహభావాల్ని, బంధుత్వాల్ని మనం కొనసాగించిన మన జీవితంలో ఏం కలుగుతుందో దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు ఈరోజు మీకు తెలియజేస్తా. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, ఇఫ్ యు డూ ఎవ్రీథింగ్ విత్ లవ్, గాడ్ ఈజ్ సో ప్లీజ్డ్. నీవు గనక చేయు ప్రతి కార్యం ప్రేమతో చేస్తే దేవుడు నీ యందు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే మనం ప్రేమతో చేయకపోతే దేవుడు ఏమంటాడు తెలుసా? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము చూడండి ఒకసారి. మొదటి 3 వచనాలు చూస్తే, ప్రేమ లేనివాడైతేనట వాడు, చూడండి ఒకసారి, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కంచును కనకనలాడు. ఇక్కడ వాక్యం రాయబడుతున్న మాట ఏంటి తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో మాట చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఇక్కడ అంటాడు, ప్రేమ లేని వారైతే మ్రోగెడి కంచు.
సాధారణంగా పాటలు పాడేవాళ్ళని ఏమంటారు? బాగా పాడారు అనుకోండి, ఏం చెప్తారు మీరు? బాగా పాడితే ఏం చెప్తారు? చాలా బాగా పాడారండి, చాలా శ్రావ్యంగా ఉందంటారు. ఆడు బాగా పాడలేదు అనుకోండి, భలే అరిసాడండి ఆడు, శబ్దం చేశాడు, గొడవ. కొంతమంది పాట పాడరు, శబ్దం చేస్తారు, గొడవ చేస్తారు, అరుస్తారు, పొలికేకలేస్తారు. ఇది పాట కాదు, దాన్ని పాట అనరు. ఏమంటారు దాన్ని? అరుపులు, కేకలు. కానీ పాట అనేది అర్థం ఏంటంటే శ్రావ్యంగా ఉండాలి, శ్రావ్యంగా ఉండాలి. ఎందుకంటే అన్ని ఆర్డర్లో ఉంటాయి. ఏ పదం ఎక్కడ ఉండాలో, ఏ రాగం ఎక్కడ ఉండాలో, ఎక్కడ ముగించాలో, ఎక్కడ లేపాలో, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో వెళ్తాయి. కాబట్టి వినటానికి సొంపుగా ఉంటుంది, వినబుల్గా ఉంటుంది మనకి. కానీ కొంతమంది పాడతారు, చెవులు పగిలిపోతాయి. కొంతమంది పాడతారు, కళ్ళలో కూడా వాళ్ళే కనిపిస్తారు మనకి. ఎందుకంటే అది పాట లేకపోతే రాళ్లతో కొడుతున్నారో మనకి తెలియదు. అంటే అందరూ సింగర్స్ కాకపోవచ్చు, సింగర్స్ అని కాదు, కానీ మామూలుగా చెప్తున్నా, ఉదాహరణకు చెప్తున్నా మీకు. అంటే కొంతమంది దే మేక్ నాయిస్ బట్ దే డోంట్ గివ్ మెలోడీ. అది నా యొక్క భావం. నేనేం చెప్పాలనుకున్నానంటే, కొంతమంది భక్తిలో శబ్దం చేస్తారు, కొంతమంది ఆరాధనలో శబ్దం చేస్తారు, అర్పణలో గొడవ చేస్తారు, శబ్దం చేస్తారు. కానీ శ్రావ్యత వాళ్ళలో ఉండదు. దెర్ ఇస్ నో బ్యూటీ, దెర్ ఇస్ నో మెలడీ ఇన్ దేర్ సాక్రిఫైస్, ఇన్ దేర్ గివింగ్, ఇన్ దేర్ సింగింగ్, ఇన్ దేర్ వర్షిప్, ఇన్ దేర్ మినిస్ట్రీ. వీటిలో ఏమి శ్రావ్యత ఉండదు. కారణం ఏంటంటే వారికి కావలసినటువంటి ప్రేమ అందులో లేదు. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు అంటాం కదా మనం. అందుకనే తక్కువైనా వేస్తాం, ఎక్కువైనా వేస్తాం, కానీ సరిపడేస్తే మనకి రుచిగా ఉంటుంది. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు అన్నాడు. అలాగే ప్రేమ లేని భక్తి దేవునికి మెచ్చడు. ప్రేమ లేకపోతే మనం శబ్దం చేసేవాళ్ళమే. కానీ వాళ్ళ సంఘాల్లో భక్తి చేసేవాళ్ళు, శబ్దాలు చేసేవాళ్ళు ఎక్కువయ్యారు తప్ప ప్రేమతో చేసేవాళ్ళు కనిపించటం లేదు. ప్రేమతో చేస్తే, ఆ ప్రేమతో ఎప్పుడైనా కానీ పాట పాడితే అందులో భావం పలుకుతుంది, అందులో జీవం కనిపిస్తుంది, అందులో మనకి ప్రభావము వెలువడుతుంది. అర్థమైందండి? అలాగే ప్రేమతో మనం ఏదైనా చేస్తే దాని భావం ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది, దానిలో జీవాన్ని ప్రజలు పొందుకుంటారు, దానిలో ప్రభావం ప్రజలు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ప్రేమతో మనం చేసే ప్రతి పనికి కూడా ఏమి యాడ్ అవుతాయి? అందులో మనకి ప్రభావం వస్తుంది, జీవం వస్తుంది. ఇంకేం చెప్పాను నేను? భావము కూడా తెలుస్తుంది. కనుక ఈ మూడు అనుభవాలు మన యొక్క క్రియల గుండా ప్రజలు చూడాలంటే ఏం చేయాలి? మనం ప్రేమ కలిగి మనం చేయాలి. ప్రేమ లేని వారమైతే మ్రోగడి కంచు వలె ఉన్నట్టే, శబ్దం చేస్తాం తప్ప దానివల్ల ఏ ప్రయోజనం కూడా లేదండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ప్రేమ ఉన్నప్పుడు మన ప్రేమ ప్రభావాన్ని చూపిస్తుంది, దానిలో భావాన్ని వ్యక్తపరుస్తుంది, జీవాన్ని కనుగొంటుంది. అందులో దానికి ఉదాహరణ యోహాను సువార్త 12:3 మనం చూస్తే, అక్కడ ఆ యొక్క బేతనియ మరియా అనే ఆమె ఏం చేస్తుంది? యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు విలువైన జటామాంసపు అత్తరుబుడిని పగలగొట్టి యేసు పాదాల మీద ఆమె పోసి తల వెంట్రుకలతో యేసు పాదములను తుడిచినట్లుగా ఆ వృత్తాంతంలో మనం చూస్తాం. ఇందులో అలా ఎందుకు చేసింది? చాలామంది అక్కడ ఉన్నవాళ్ళు కూడా, మన అన్నయ్యలు మన అక్కలు చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏమన్నారంటే, ఇంత విలువైనది నువ్వెందుకు పగలగొట్టావు? ఇది అమ్మేసి పేదలకు నువ్వు ఇచ్చి ఉండొచ్చు కదా అన్నారు. కానీ అక్కడ ప్రభు ఆమెలో ఆ బాటిల్ యొక్క విలువను ఆమె చూడలే. కానీ ఆమె దగ్గర ఉన్నటువంటిది యేసుతో పోల్చుకుంటే అది విలువైనది కాదు. ప్రేమ ఉన్న చోట ఏదైనా కానీ అవతల వ్యక్తిని విలువగల వారిగానే మనం చూస్తాం. లవ్ వాల్యూస్ పీపుల్. చాలామంది దగ్గర ఈ లక్షణం ఉండదు. ఎప్పుడు ఎవరిని గేలి చేద్దామా, ఎవరిని మనం తక్కువ చేద్దామా, ఎవరిని తక్కువగా మాట్లాడదామా అనుకుంటాం. తక్కువగా ఇతరులను తక్కువగా మాట్లాడి తక్కువగా చూసే ప్రతివాడు మ్రోగేడి కంచు లాంటి వాడు. వాడికి ప్రేమ లేదు కానీ భక్తి చేస్తారు. భక్తి, ప్రేమతో భక్తి చేసే ప్రతివాడు కూడా ఇతరులను చులకనగా చూడడు,
ఇతరులను చులకనగా మాట్లాడరు, వారిని వాల్యూ చేసి మాట్లాడతారు. ఇఫ్ యు ఆర్ నాట్ వాల్యూయింగ్ ద నెక్స్ట్ పర్సన్ టు యూ, నీతో ఉన్న వ్యక్తులను విలువ ఇచ్చి మాట్లాడకపోతే, వారిని విలువ గలవారిగా చూడకపోతే, వారిని తగ్గించాలని ప్రయత్నం చేసి వారి లోపాలను ఎత్తి చూపాలని ప్రయత్నం చేస్తే నువ్వు మ్రోగడి కంచు లాంటి వాడివి. కనుక మనం ఇతరులు మాట్లాడే ప్రతి సందర్భంలో తప్పును కప్పిపుచ్చాలి, వారిని ఘనపరచడానికి ప్రయత్నం చేస్తే దాని ద్వారా నీలో ఉన్న భావమైన ప్రేమ ప్రపంచానికి కనిపిస్తుంది, వినిపిస్తుంది. దాని ప్రభావం అనేకుల మీద మంది పడుతుంది. అర్థమైందండి? తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలాగే ఉంటారు. మనం ఎలా ప్రవర్తిస్తే తర్వాత మనకు అదే అనుభవం మన జీవితంలో కలుగుతుంది. కనుక ఆల్వేస్ రిమెంబర్ దట్ యూ షుడ్ డూ ఎవ్రీథింగ్ ఇన్ లవ్. ప్రేమతో మనం ప్రతిదీ కూడా మనము చేసేవారిగా మనం ఉండాలని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మరియా, బేతనీయలో ఉన్న మరియా యేసు దగ్గరకు వచ్చి షీ వాల్యూడ్ Jesus more than what she has. She valued Jesus more than the other needs of the life. ఆమె జీవితంలో కానీ తన చుట్టుపక్కల వారి జీవితాల్లో కానీ వారికి ఉన్న అవసరాలు కానీ ఆ వ్యక్తుల యొక్క ప్రభావం కానీ ఆ వ్యక్తుల యొక్క ప్రాధాన్యత కంటే తన ఎదురుగా ఉన్న యేసు యొక్క ప్రభావం ప్రాధాన్యత ఎక్కువని గ్రహించి, విలువైందని గ్రహించి, ఆమె ప్రేమతో, ఆ ప్రేమ ఉన్నప్పుడు ఎవరి మీద ప్రేమ ఉంటుందో వారిని అందరికంటే విలువైన వారిగా చూస్తాం మనం. అర్థమైందండి? ఒకళ్ళు అందరికైనా విలువైన వారిగా చూసేంత మంచి మనసు లేకపోయినా అట్లీస్ట్ విలువైన వారిగా చూస్తాం. ఏ వ్యక్తిని కూడా మనం డోంట్ ట్రీట్ ఎనీబడి యాజ్ ఇన్వాల్యుబుల్. అది ప్రేమ లేని వాని యొక్క లక్షణం. ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తే తెలుసా? ఇతరులను నిందించడు, ఇతరులను అవమానపరచడు, ఇతరులను తక్కువగా మాట్లాడరు, నెపం వాళ్ళ మీద మోపరు, వారిని గురించి వ్యర్థమైన మాటలు పలకరు. ప్రేమ అన్నిటినీ సహించును, ప్రేమ అన్నిటినీ కప్పును, ప్రేమ అన్నిటినీ తాళ్ళుకొను దేవుని వాక్యం రాయబడుతుంది. అందుకనే అది సహిస్తుంది కనుక, భరిస్తుంది కనుకనే దేవునికి మనం ఇష్టలుగా మారుతున్నాం. ఇట్ ప్లీజెస్ గాడ్. వాట్ ఆర్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లీజింగ్ గాడ్. మనం ఏం చేసినా మన అంతిమ లక్ష్యం ఏంటంటే ప్రభువుని సంతోషపరచడమే కదా. కానీ ప్రభు ఎప్పుడు సంతోషపరుస్తాడు? నీలో ఉన్న ప్రేమను చూచి, ఆ ప్రేమ ఎదుటి వ్యక్తి మీద నువ్వు కనపరిచినప్పుడు, నీ తోటి వారి మీద కనపరిచినప్పుడు, నీ బంధువుల మీద కనపరిచినప్పుడు, నీ స్నేహితుల మీద కనపరిచినప్పుడు, నీ తల్లిదండ్రుల మీద కనపరిచినప్పుడు, నీ సేవ మీద కనపరిచినప్పుడు ఆ ప్రేమను చూచిన దేవుడు సంతోషిస్తాడు. వెన్ యూ ప్లీజ్ గాడ్, నువ్వు ఎప్పుడైతే ప్రభువుని సంతోషపరుస్తావో నీ జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఆమేన్. మనకు ఎదుటివారు మీ ప్రేమ లేదనుకోండి, ఏం చేసినా తప్పుగానే కనపడుతుంది. ఏం చేసినా, వాళ్ళు ఎలా చేసినా మనకు తప్పుగానే, వాళ్ళు ఎంత గొప్ప పని చేసినా సరే వాళ్ళకి చిన్నగానే, వాళ్ళకు చిన్నబుచ్చి మాట్లాడతాం. ఇది ప్రేమ లేనివాడు చేసేటటువంటి పని. వారి యందు దేవుడు సంతోషించడండి. దేవుడు సంతోషించేది ఎప్పుడో తెలుసా? నీవు ఇతరులను ప్రేమతో చూచినప్పుడు మాత్రమే. ఈరోజు ఈ వాక్యం నేను ముందుకెళ్లే ముందు ఒక ప్రశ్న. ఈరోజు కావచ్చు, నీ గత జీవితంలో కావచ్చు, ఇప్పటివరకు నీ సాగిన నీ జీవితంలో నీవు మాట్లాడే ప్రతి సందర్భంలో ఎదుటి వ్యక్తిని ఎలాగ నువ్వు పరిశీలిస్తావు? ఎదుటి వ్యక్తిని ఎలా చూస్తున్నావు? హౌ ఆర్ యూ వాల్యూయింగ్ పీపుల్? ఆర్ యూ బిహేవింగ్ లైక్ ఎ పర్సన్ ఆఫ్ లవ్? ప్రేమ కలిగిన వ్యక్తిగా నువ్వు పలకరిస్తున్నావా? ప్రేమ కలిగిన వ్యక్తిగా వారితో నీవు స్పందిస్తున్నావా? ప్రేమ కలిగిన వ్యక్తితో వారితో నీవు జీవనాన్ని కొనసాగిస్తున్నావా? లేకపోతే యు ఆర్ నాట్ ప్లీజింగ్ గాడ్. నిన్ను నీవే మహింపరచుకుంటున్నావు, నిన్ను నీవే సంతోషపరచుకుంటున్నావు కదండి. దేవుణ్ణి సంతోషపరిచేవాడు ఇతరులకు విలువిచ్చి వారిని సంతోషపరుస్తాడు. అప్పుడు దేవుని సంతోషం మన హృదయంలో ఉంటుంది. మనల్ని మనమే సంతోషపరచుకోవాలని ప్రయత్నం చేస్తే మనలో కోపం వస్తుంది, మనలో అసూయ వస్తుంది, మనలో ద్వేషం వస్తుంది, దాని ద్వారా బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, తొందరగా పరదేశంలో ప్రియులారా పాట పాడాల్సి వస్తుంది. అవునండి. లెట్ us లవ్. ప్రేమ కలవారిగా మీరు సమస్తమును చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కేవలం భక్తి విషయంలో, మన బంధాల విషయంలో కూడానండి.
మనకిచ్చిన బంధాలు, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, అత్త అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, ఎవరైనా కానీ ఇన్ అవర్ రిలేషన్షిప్స్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. దేవుడు మన నుంచి ఆశిస్తుంది అని తెలుసా? ప్రేమ కలిగి చేయుడి. ప్రేమ కలిగి మీ బంధాన్ని కొనసాగించండి. ప్రేమ కలిగిన ప్రవర్తన మీరు కలిగి ఉండండి. అప్పుడు గాడ్ ఈజ్ ప్లీజ్డ్ విత్ యువర్ రిలేషన్షిప్స్. నీ సంబంధాలు, మీ అనుబంధాల పట్ల దేవుడు సంతోషించేవాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమతో మనం చేయటం ప్రారంభిస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసా? మనము యేసయ్య శిష్యులం అవుతాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యగారు మీ పేరేంటంటే? ఎబినేజర్. అంటే యేసుప్రభు శిష్యుడే. పేరు పెట్టుకుంటే శిష్యుడు ఎవరు? మరి ఎప్పుడవుతారండి? యేసు పాదం అంటే శిష్యుడు అయిపోతారా? యేసు జీవం, పేర్లు భలే పెట్టుకున్నారు ఈ మధ్యన. యేసు జీవం, యేసు పాదాలు, యేసు తలకాయ, చాలామంది పేర్లు పెట్టేసుకున్నారు. అంతా కూడా భక్తో పొంగిపోతుంది. కానీ అనుసరించేది ఏమీ లేదు, అందులో ప్రేమ లేదు. యేసు ప్రభు సహించినట్టు సహించం, యేసు ప్రభు మాట్లాడినట్టు మాట్లాడడం, యేసు ప్రభు ప్రవర్తించినట్టు ప్రవర్తించం. కానీ మేము శిష్యులం అని చెప్పుకుంటారు. చూడండి ఒకసారి యోహాను సువార్త 13:35 చూడండి. మీరు ఒక్కని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నాకు శిష్యులని తెలుసుకొందురా. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులని మిమ్మల్ని గురించి ఎవరు డిసైడ్ చేయాలి? నన్ను గురించి ఎవరు డిసైడ్ చేయాలి? నేను యేసయ్య శిష్యున్నా కాదని ఎవరు చెప్పాలి నా గురించి? ఎవరు అక్కర్లేదండి. నీకు తెలుసు. నువ్వు ప్రేమతో చేస్తున్నావా, విసుగుతో చేస్తున్నావా, ఎదుటి వ్యక్తిని హీనపరుస్తున్నావా, ఎదుటి వ్యక్తిని కనపరుస్తున్నావా, ఎదుటి లోపాలు ఎంచుతున్నావా, ప్రేమ కలిగి ఉన్నావా, అసూయ కలిగి ఉన్నావా, ద్వేషం కలిగి ఉన్నావా, నిన్ను నీవే గనపరుచుకొని నీవే గొప్ప చేసుకుంటున్నావా? ఇవన్నీ మన గురించి మనకే బాగా తెలుసు కదా. అనుకు ఇప్పుడు శిష్యులమా కాదని మనకే తెలుసు. కానీ నువ్వు ప్రేమ కలిగి చేస్తే ఏమని రాయబడుతుంది తెలుసా? ప్రేమ కలిగిన వాడు యేసు ప్రభు శిష్యుడని వారు తెలుసుకుంటారు. అందరూ నువ్వు తెలుసుకోవడం కాదు, నువ్వు చెప్పక్కర్లేదు. మేమండి ప్రార్థనకి వెళ్తామండి, మా గుడండి అక్కడండి, అక్కర్లేదండి. నువ్వు ప్రేమ కలిగి నడుచుకుంటే, ప్రేమ కలిగి ప్రవర్తన కలిగి ప్రజల్లో దేవుని ప్రేమ నువ్వు చూపించగలిగితే నీ దేవుడు మహిమపరచబడతాడు. నువ్వు యేసు శిష్యుడని ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. ద బెస్ట్ వే టు బికమ్ డిసైపుల్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ యువర్ లవ్ ఫర్ గాడ్ ఇన్ ద పీపుల్ త్రూ యూ. నీ ద్వారా ప్రజలలోనికి దేవుని ప్రేమను చొప్పించగలిగిన వాడు యేసు ప్రభు శిష్యుడని నీ మనస్సాక్షికి, నీ ప్రపంచానికి సాక్ష్యం ఇవ్వగలుగుతావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న మనందరం కూడా ప్రేమ కలిగిన వారమైతే మన శిష్యులుగా మనం మారిపోతాం. ఆయన శిష్యులుగా మనం రూఢిపరుచుకోవచ్చు. ఈరోజు ఇక్కడ ఉన్న మీ అందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మీరు యేసు ప్రభు శిష్యులేనా? యేసు ప్రభు శిష్యులని మీకు నమ్మకం కలిగిందా? మీ ప్రవర్తన బట్టి యేసు ప్రభు శిష్యులని మీరు అనుకుంటున్నారా? మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు బట్టి మీరు యేసు ప్రభు శిష్యులుగా ఉండడానికి అర్హులేనా? ప్రపంచం యేసయ్య శిష్యులుగా మనల్ని గుర్తించడానికి కావలసిన ప్రేమ మనలో ఉందా? అలాంటి కార్యాలు మనం చేస్తున్నామా? మీరు ప్రేమ కలిగి చేయుడి. కనుక ప్రేమ కలిగి మనం చేసినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? మనం యేసయ్య శిష్యులుగా చూస్తారు. సాధారణంగా ఏంటంటే మన యేసు ప్రభు శిష్యులుగా పరిగణించబడాలంటే యేసయ్య పాటలు బాగా పాడితే, ఇఫ్ యూ బికమ్ ఏ గుడ్ సింగర్, దెన్ అప్పుడేమవుతుంది? నువ్వు యేసు ప్రభు యొక్క శిష్యుడిగా పరిగణించబడతావు అనుకుంటారు. నువ్వు బాగా ప్రసంగం చేస్తే, అబ్బో ఏం అద్భుతమైన ప్రసంగికుడండి, యేసయ్య బిడ్డలండి అని చెప్తారు అనుకుంటున్నారా? గాడ్ విల్ నాట్ లుక్ అట్ అబౌట్ యువర్ గిఫ్ట్స్ ఆర్ టాలెంట్స్ ఆర్ యువర్ పొజిషన్. నీ స్థానాన్ని బట్టి కానీ, నీ వరాల్ని, నీ ఫలాల్ని బట్టి కానీ, నీకున్నటువంటి తలాంతులను బట్టి కానీ నీవు శిష్యుడిగా మారలేవు. కానీ నీకున్న తలాంతులలో, నీకున్న సామర్థ్యంలో, నీకున్న స్థానంలో ప్రేమ కలిగి ప్రవర్తిస్తే అది నిన్ను శిష్యునిగా మారుస్తుంది. నీ వనరులు, నీ స్థానము, నీ తలాంతులు, నీ బహుమానాలు నిన్ను శిష్యుడిగా నిరూపించవు. కానీ అవన్నీ ప్రేమతో చేస్తే ఆ ప్రేమ నిన్ను క్రీస్తు శిష్యుడిగా నిరూపిస్తుంది. మూడోదిగా మనం చూసినట్లయితే, వెన్ యూ డూ ఎవ్రీథింగ్ ఇన్ లవ్, ప్రేమతో మీరు సమస్తము చేసినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? మీలో ఐక్యత కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఇఫ్ యు డూ ఎవ్రీథింగ్ ఇన్ లవ్, ఇట్ బ్రింగ్స్ యూనిటీ అమాంగ్ యూ. ఆదికాండం 45వ అధ్యాయాన్ని మనం చూస్తే యోసేపు గారిని గురించి అక్కడ మనం చూస్తాం. యోసేపు ప్రధానమంత్రి అయిపోయాడు. ఐగుప్తు ధాన్యాగారం అంతా కూడా ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు యోసేపు దగ్గర ఉంది. అతను అనుమతి లేకుండా కూడా చేయి కదపకూడదు, కాలు కదపకూడదు. అంత భయంకరమైనటువంటి అధికారాన్ని ఫరో గారు యోసేపుకి ఇచ్చేసాడు. యోసేపు గారికి ఇచ్చేసాడు మొత్తం అధికారం అంతా. కానీ ఆ దేశంలో విస్తారమైన ఆహారం ఉందని తెలుసుకున్నటువంటి యాకోబు తన యొక్క కొడుకులందరూ కూడా ఎక్కడికి వచ్చారు? ఐగుప్తుకు వచ్చినప్పుడు ఆ యొక్క యోసేపు గారి ఎదుట నిలవబడినప్పుడు యోసేపు గుర్తుపట్టాడు లేదా? గుర్తుపెట్టాడు కదా. అప్పుడు అదే యోసేపు స్థానంలో మనం ఉంటే, రండ్రా దొరికారు, పళ్ళు ఊడిపోయే వరకు నూరేసేవాళ్ళం మనం కదా. రెండు దొరికారు నాకు, అప్పుడు నన్ను గోతులు వేసేసారు, అమ్మేశారు, నా గురించి నాన్నకు అబద్ధాలు చెప్పారు, ఇన్ని మోసాలు చేశారు, ఇంతగా చేశారు అనుకొని దొరికారు అని చెప్పి తెచ్చిన గోను సంచుల్లో కట్టేసి బయట పడేయలేదు వాళ్ళని. ఏం చేశాడు తెలుసా? గోను సంచులు నిండా ఆహారం సమకూర్చాడు. అర్థమైంది? అంత ఆహారం సమకూర్చాడు. ఇంకా అది ఇచ్చి పంపించలా. అలా కాదు, మీరు కాదురా బాబు, ఇంకో చిన్నవాడు ఒకడున్నాడు అని తీసుకురండి. అలా కాదు, మీ నాన్న తీసుకురండి. అందరిని కుటుంబాన్ని ఒక దగ్గర చూచి, వారిని చూచి కౌగులించుకొని, వారి యందు సంతోషించి, ప్రేమ ధ్వజము ఎత్తి ప్రేమతో వారందరినీ సాకినందున అక్కడ కుటుంబం మరలా ఒక్కటిగా చేయబడింది. అంతేనండి. వచ్చిన వాళ్ళు వచ్చాడు, యోసేపుని అమ్మేసినట్టుగా ఈయన కూడా అమ్మేసాడు అనుకోండి, హోక్కల్ని. కుటుంబం కలిసేదా? కుటుంబం విడిపోయేదా? కానీ యోసేపు కుటుంబం అంతటిని ఒక్కటిగా చేశాడు, ఒక్క దగ్గరికి చేర్చాడు. కారణం ఏంటో తెలుసా? హీ లవ్డ్ దెమ్. యోసేపు పగను పెంచుకోవాలా, ఏం పెంచుకున్నాడు? ప్రేమను పెంచుకున్నాడండి. ప్రేమను పెంచుకున్నాడు. ఈ మధ్యన ఎక్కడో చూశాను, పెళ్ళయిన దగ్గర నుంచి ఆయన పగనే పెంచుకున్నాడట. 10 ఏళ్ళకి మొత్తానికి ఎలాగైతే పగ తీర్చుకొని చంపేశాడు. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళాడు, పిల్లలిద్దరు అనాథలయ్యారు, ఆమె చచ్చిపోయింది, కుటుంబం చిన్నాభిన్నమైంది. కోపం, పగ, అసూయ ఇవన్నీ మనల్ని చిన్నాభిన్నం చేస్తాయి, కానీ ప్రేమ ఒక్కటి చేస్తుంది. ఆమేన్. ఇద్దరు అన్నదమ్ములు ఒక సందర్భంలో ఏదో ఒక పెద్ద దెబ్బలాడుకుంటున్నారు. ఒక పాత్ర గురించి దెబ్బలాడుకుంటున్నారు. ఆ దెబ్బలాటలో ఆకున్న గలిబిల్లో, ఆ గందరగోళంలో, ఆ పోరాడుతున్నట్టు దేని కొరకై పోరాడుతున్నారు, ఆ కుండ పగిలిపోయింది. ఇప్పుడు ఈ పెద్దవాడు ఏం చేయాలి? దేని కొరకైతే పోరాడుకుంటున్నామో దాన్నే పగలగొడితే ఏం చేయాలి మనం? దానికి ప్రతిగా ఏం పగలగొట్టాలి? మీకు అర్థమైపోయింది కదా, మీరంతా మేధావులు, అలాంటి దాంట్లో సిద్ధహస్తులు మీరంతా. కానీ ఆ కుండ పగలగొట్టిన వెంటనే, ఆ పగలగొట్టిన వాడు భయంతో వణికిపోతుంటే ఆయన అన్నాడంట, వెంటనే ఆ సహోదరుడు అన్నమాట, ఐ వాల్యూ మై బ్రదర్ మోర్ దెన్ మై పాట్. మనం కుండ కోసం దెబ్బలాడుకున్నాం, కానీ మా తమ్ముడికి ప్రతిగా కాదు. కొండ పోతే పోయింది, మా తమ్ముడు ఉన్నాడు చాలు. ఆ మాటకు వ్యతిరేకంగా ఉన్న తన సహోదరుడు మెడ మీద పడి కౌగులించుకొని మరలా ఒక్కటిగా కుటుంబం చేయబడింది. ఈరోజు చాలామంది, దెర్ ఈజ్ నో యూనిటీ ఇన్ ద ఫ్యామిలీ బికాస్ దెర్ ఈజ్ నో లవ్ ఇన్ ద ఫ్యామిలీ. దెర్ ఈజ్ నో యూనిటీ ఇన్ వైఫ్ అండ్ హస్బెండ్ బికాస్ దెర్ ఈజ్ నో లవ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. అన్నదమ్ముల మధ్య ఐక్యత లేకపోవడం కారణం ప్రేమ లేకపోవటం. సహోదరుల మధ్య ఐక్యత లేకపోవడం కారణం ప్రేమ లేకపోవటం. భార్యాభర్తల మధ్య ఐక్యత లేకపోవడం కారణం ప్రేమ లేకపోవటం. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య, అత్తమామలకి మధ్య ఆ యొక్క ప్రేమ లేకపోవటం వల్లే ఐక్యత ఉండడం లేదు. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం వస్తుంది. ఎక్కడ ఐక్యత ఉండదో ఆ రెండు ఉండవని అర్థం. అర్థమైందండి? సో ప్రేమ కలిగి మనము నడుచుకోవాలి. పౌలు అన్నాడు సంఘంతో, మీరు ప్రేమతో చేయుడి. చెప్పండి అందరి మాట నాతో. ఎలా చేయాలి? మనము ప్రేమతో చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక దగ్గర ఒక పుస్తకంలో ఈ మాట చదివాను. దారాన్ని చూస్తేనంట ఎవరైనా చేత్తో తెంపేయించట,
కానీ ఒక 10 దారం కండ్లు కలిస్తే అది వస్త్రంగా మారితే అది మనకు అలంకారంగా మారుతుంది, మనకు గౌరవం ఇచ్చేదిలాగా ఉంటుంది. దాన్ని తెంపటం అంత తేలిక కాదు. ఇఫ్ యు ఆర్ అలోన్, నువ్వు ఒక్కడిగానే ఐక్యత లేకుండా ఉంటే ఎవడైనా పాడు చేయొచ్చు. కానీ కుటుంబంగా కలిసి ఉంటే, ఒకరినొకరు కనపరుచుకొని సంతోషిస్తే కనుక అది వస్త్రంగా మారుతుంది, నీ కుటుంబానికి అలంకారంగా మారుతుంది, నీకు గౌరవాన్ని తెచ్చేదిగా ఉంటుంది. ఏ శత్రువుని నాశనం చేయడానికి సాహసించేవాడిగా ఉండడు. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనము దేవుని సన్నిధిలో గనుక మన ప్రేమతో చేస్తే ఏముంటుంది, మన మధ్య ఐక్యత ఉంటుందని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఐక్యత లేని చోట, ప్రేమ లేని చోట దేర్ విల్ బి ఆల్వేస్ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏమంటారు దాన్ని? వాదోపవాదాలు. నువ్వు రైటా, నేను రైటా, నేను రైటా, నువ్వు రైటా. ఎప్పుడు కూడా రైటు లెఫ్ట్, లెఫ్ట్ రైట్, కమ్యూనిస్ట్ పార్టీ లాగా ఉంటుంది మనది. అవునండి. కొంతమంది యు ఆర్ రైట్, యు ఆర్ లెఫ్ట్ అండ్ బట్ దే డోంట్ నో వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ లెఫ్ట్. దెర్ ఈజ్ ఆల్వేస్ ఆర్గ్యుమెంట్స్. ఎప్పుడు ఏకాభిప్రాయం ఉండదు, ఏక మనస్సు ఉండదు. ఏకాభిప్రాయం ఎప్పుడు వస్తుంది? ఏకాభిప్రాయం ఎప్పుడు వస్తుందండి? ఇది తెలితే ఏకంగా ఉండేవాళ్ళం కదా చెప్తున్నారు కదా. ఏకాభిప్రాయం ఎప్పుడు వస్తుంది తెలుసా? నీ అభిప్రాయం నాది, నా అభిప్రాయం రాదన్నప్పుడు రాదు. నీ అభిప్రాయం నేను అంగీకరించినప్పుడు వస్తుంది. నీ అభిప్రాయం నేను సహించినప్పుడు వస్తుంది. నీ అభిప్రాయం నేను భరించినప్పుడు ఏకాభిప్రాయం వస్తుంది. దానికోసం ఒక వ్యక్తి ప్రయత్నం చేయకూడదు, 2 వ్యక్తులు పనుకోవాలి. అవునండి. వాడు అనుకుంటాడు కదా, నువ్వు అనుకోలేదనుకోండి, నువ్వు అందులో పాలిభాగస్తుడు కాదు. కానీ ఎదటివాడు చేస్తే మనం చేద్దాం అనుకునేది ప్రయత్నం కాదు, అది వినాశనం. వాడితో సంబంధం లేదు, నేను చేస్తా అనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఐక్యత కలిగిన వారిగా మనం ఉండాలని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం. 4వదిగా మనం చూసినట్లయితే, మనం ప్రేమ గలవారం అయితే ఒక గొప్ప ఆశీర్వాదం దేవుడు చెప్పాడని తెలుసా? యు విల్ హ్యావ్ గాడ్ ఇన్ యూ, లేదా యూ విల్ హ్యావ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. దేవుని యొక్క సన్నిధి నీలో ఉంటుంది. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడి ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడైతే ఎవరిలో నిలిచి ఉన్నాడట? దేవునిలో నిలిచి ఉన్నాడట. అంటే దేవునిలో ఆయన ఉన్నాడు, ఆయనలో దేవుడు ఉన్నాడు. అందుకే ఆ వ్యక్తి ఎలా జీవిస్తున్నాడు? ఆయన సన్నిధి కలిగి జీవిస్తున్నాడు. అది ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటంటే, యూ విల్ క్యారీ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, యూ విల్ క్యారీ గాడ్, యూ విల్ బీ ఇన్ గాడ్. దేవునిలో ఉంటావు, దేవుడు నీలో ఉంటాడు. దేవుని సన్నిధిని ప్రపంచం అంతా తీసుకెళ్ళగలుగుతావు. ఒక్కటే ప్రేమ. ఎందుకంటే ప్రేమ దేవుడి ప్రేమ అయి ఉన్నాడు కనుక ప్రేమ కలిగిన వాడు దేవుణ్ణి కలిగి ఉన్నట్లే. ఆమేన్. మేమండి ప్రభువుని నమ్ముకొని 20 ఏళ్ళు అయిందండి, కానీ మాలో ప్రేమ లేదంటే దేవుడు మీలో లేడని అర్థం. మేము చాలా ప్రేమ గలవాళ్ళని పోయిన వారమే ప్రభువుని తెలుసుకున్నామండి. మీరు నిజమైన విశ్వాసులండి. క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు తెలుసా? దోస్ హూ క్యారీ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి తన వెంట ఉంచుకునేవాడే క్రైస్తవుడు అండి. ఆయన సన్నిధి ఆయనతో లేకపోతే క్రైస్తవుడు ఎందుకు అవుతాడు? అవుతాడా? అవ్వలేడు కదా. మరి ఆయన సన్నిధి ఎప్పుడు వస్తుంది నీలోనికంటే, నువ్వు ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ప్రేమతో ప్రవర్తించినప్పుడు, ప్రేమ కలిగి జీవించినప్పుడు, అప్పుడు ప్రేమ అయిన దేవుడు నీలోనికి వస్తాడు. అర్థమైందా? నీలో ప్రభు ఉంటే, నీ హృదయంలో దేవుడు ఉంటే వాక్యం ఎలా పడుతుంది? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, హృదయం నిండిన దాన్ని బట్టి కన్ను చూస్తుంది, హృదయం నిండిన దాన్ని బట్టి మనస్సు ఆలోచిస్తుంది, హృదయం నిండిన బట్టి చేతులు పనిచేస్తాయి, హృదయం నిండిన దాన్ని బట్టి కాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళతాయి. ఇఫ్ గాడ్ ఈజ్ ఫిల్డ్ ఇన్ యువర్ హార్ట్, దేవుని హృదయంలో నింపబడి ఆయన నీ సన్నిధిలో ఉంటే దేవుని పోలికలకు మారుతావు, ఆయన నడవడిక కలిగిన వాడిగా ఉంటావు, ఆయన వలె జీవిస్తావు, క్రీస్తు స్వరూపితులకు మారిపోతావు.
అవునండి, ఒక మాటలో చెప్పాలంటే మనందరం చిన్న యేసు ప్రభువులా మారిపోతాం. అవునా? విల్ బికమ్ స్మాల్ జీససెస్. అసలు యేసు ప్రభు 3.5 సంవత్సరాలు భూమి మీద నడిస్తేనే భూమి తలక్రిందులు అయిపోయింది కదా. ఆయన ప్రతినిధిగా నా రూపం మీకు ఇస్తున్నాను, నా మహిమ మీకు ఇస్తున్నాను, మీరు నాలాగా ఉండండి అని చెప్తే మనం 50 ఏళ్ళు 60 ఏళ్ళు బతుకుతున్నాం కదా. మనం ఇంతకాలం బతికితే ప్రపంచం ఏమవ్వాలి అంటే దాని అర్థం ఏంటంటే మనలో ప్రభువు లేడు. కారణం మనం ప్రేమ కలిగిన వారంగా లేవు. అసూయ, ద్వేషం, పగ, మన అవసరతలు, స్వార్థం, ఇవే. ప్రేమ కలిగి ఉన్నట్లయితే ఏం చేస్తే తెలుసా, దేవుణ్ణి కలిగిన వారిగా మీరుంటారు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ఏమి రాయబడుతుంది ఇక్కడ? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇఫ్ యు ఆర్ లివింగ్ విత్ ఎ లైఫ్ ఆఫ్ లవ్, లేదా మనం చేయనివన్నీ ప్రేమతో మనం చేయగలిగితే దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం తెలుసా, మనం అన్ని విషయములలో ఎదుగుదుము. We will grow in every aspect of our life. మనం అన్ని విషయాల్లో ఎదుగుతాం. మనం లవ్ ఈజ్ అ సైన్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్. మన ఆధ్యాత్మికంగా ఎదిగామనటానికి గుర్తేంటి తెలుసా, మనలో దేవునిపై ఉన్న ప్రేమ, మనలో ఉన్న దేవుని ప్రేమతో ప్రజల మీద చూపించే ప్రేమ దేనికి గుర్తట? మన ఆత్మీయ ఎదుగుదలకు గుర్తు. ఆత్మీయంగా ఎదిగామంటే చప్పట్లు కొడతాం, పాట పాడటం ఆత్మీయంగా ఎదగడం కాదు. ప్రేమ కలిగి, క్రీస్తుని కలిగి ప్రేమ ఇతరులకు చూపిస్తే అప్పుడు మనం అన్ని విషయములలో ఎదుగుదాము అని దేవుని వాక్యంలో రాయబడుతుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది నా ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతారు లేదా? అడిగారు మీరు ఎప్పుడన్నా? అంతేనా? మా ఇల్లు ఎదుగుదల కొరకు ప్రార్థన చేయమన్నారా? అది కావాలి, ఇది కావాలి కదా. మా ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేయమని అడగాలి. కొంతమంది అడుగుతారు, పోనీ అడగటానికి సిగ్గే, సమ్మో మాది ఎదుగుదల లేదనుకుంటారేమో అనుకున్నా దేవుని దగ్గర మోకాళ్ళు వేసి, ప్రభువా మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచాయా, మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచాయా, ఆత్మీయంగా బలపరిచాయా అడుగుతారు లేదా? మరి ఎలా కొలుసుకుంటారు మీ ఎదుగుదల? ఎలా తెలుస్తుంది మీరు ఎదిగారు లేదో? ఎలా తెలుస్తుంది నేను ఎదిగారు లేదో? పిల్లోడు పుట్టగానే పాల డబ్బా, ఫారెక్స్ ఇచ్చేస్తా కదా. 2-3 సంవత్సరాల తర్వాత ఏంటి వారంలో డబ్బా అయిపోయిందని ఎదురునోడు తిండా? ఆడు ఎదిగాడు ఎలా తెలుస్తే? డబ్బాలు ఖాళీ అయిపోతుంటాడు, ఎదుగుతుంటాడు. మనకు తెలుస్తుంది కదా. మంచి ఇల్లు కట్టుకోవాలండి, ఏం డబ్బులు అయిపోయినాయి, డబ్బులు అయిపోతే ఇల్లు అక్కడ కనపడుతుంది. అందుకని అది అక్కడ ఉండేది ఎక్కడ ఉండదు. కొంతమంది కొండలో బియ్యం కొండలాగా ఉండాలి, పిల్లలు మాత్రం దుడ్డు మొక్కల్లా ఉన్నాడు, కుదరదు. అది ఏదోటి ఖాళీ అవ్వాలి కదా. అక్కడ బిల్డింగ్ కనబడితేనే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిందని అర్థం. నీ జీవితంలో ఎదుగుదలకి కారణం ఏంటి? ఎదిగావా లేదా అని ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుంది తెలుసా? ఆత్మీయంగా ఎదిగిన వారు యు ఫర్గివ్ వెరీ క్విక్లీ. చాలా తొందరగా వారు క్షమిస్తారు ఇతరులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు చాలా తొందరగా కోప్పడరు. వారు ఇతరులకు సహాయం చేస్తారు, ఇతరులతో దాతృత్వం కలిగి ప్రవర్తిస్తారు, వాళ్ళతో కనికర స్వరూపంగా మాట్లాడతారు, లేదా వారితో చాలా జెంటిల్గా మాట్లాడతారు. ఇవన్నీ ఆత్మీయ ఎదుగుదలకు గుర్తులు. ఏంటది? త్వరగా క్షమిస్తారు, త్వరగా కోపపడరు, ఇతరుల దగ్గర నుంచి ఏం ఆశించకుండా సహాయం చేస్తారు, ఇతరులతో చక్కగా నమ్రతగా మాట్లాడతారు. ఇవన్నీ కూడా ఆత్మీయంగా ఎదిగిన వారి యొక్క లక్షణాలు, గుణలక్షణాలు. కొంతమందికి ఏం ఉండవండి, కొంతమందికి ఏం ఉండవు. మాట్లాడుతుంటూనే చీమల జర్రీలు పాకినట్టు మాట్లాడకూడదు, ఎప్పుడూ చిరాకు పడకూడదు. వాడు ఆత్మీయంగా ఎదిగినట్టు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక అసంతృప్తి, ఏదో ఒక
గ్రడ్జ్, ఏదో ఒక ఇష్టం లేనటువంటి మనసు, దాంతో ఎవరితో మృదువుగా మనం మాట్లాడలేము. మన భాషలో అయితే రేసు గుర్రం అంటుందండి, ఎవరి మీదకి వెళ్దామా అని చూస్తారు. అలాగా ఆత్మీయంగా ఎదిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా? తనను తాను తగ్గించుకుంటాడు, ఇతరులను క్షమిస్తాడు, ఇతరులను ప్రేమిస్తాడు, త్వరగా కోపపడడు, మృదువైన స్వభావం కలిగిన వాడిగా మాట్లాడతాడు. అందుకే ఆ ప్రేమ నిన్నేం చేస్తుంది తెలుసా? ఆత్మీయంగా ఎదుగుదలకు నీకు అది దోహదపడుతుంది. కనుక ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ భక్తి ప్రేమతో ఉందా? నీ కుటుంబ జీవితాన్ని ప్రేమతో జీవిస్తున్నావా? నీ బంధాలను ప్రేమతో ట్రీట్ చేస్తున్నావా? నీ సహవాసం ప్రేమతో ఉందా? ఎలాంటి ప్రవర్తన గలవాడిగా నడుచుకుంటున్నావు నువ్వు? ఈరోజు పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి చెప్తూ ఎలా నడుచుకోవాలో చెప్తున్నాడు. మీరు ప్రేమ కలిగి నడుచుకోవాలి. పౌలు చెప్పిన 5 సూచనలు మరొకసారి జ్ఞాపకం చేస్తా. మీరు మెలకుగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేయనదని ప్రేమతో చేయండి. ఇది పౌలు ఆత్మీయ ఎదుగుదల కాంక్షిస్తున్న సంఘానికి ప్రభు ఇస్తున్నటువంటి, పౌలు ధరిస్తున్న హెచ్చరిక. కనుక మనం ప్రేమ గల వారికి నడుచుకుందాం. దేవుని ఆశీర్వాదం పాత్రలో అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసి నడిపించునుగాక. అందరు మోకరించండి లేదా నిలవబడండి. అందరు నిలవబడండి. ఒకసారి మీ 2 చేతులు పైకి కొద్దిసేపు ఎంత స్వరం ఉంటే అంత స్వరంతో ప్రభు సందరు, ప్రభువా మమ్మల్ని ప్రేమ గల వారిగా చేయండి అయ్యా. మాలో ద్వేషాన్ని తీసివేయండి, మాలో పగను తీసివేయండి, మాలో చిరాకును తీసేయండి, మాలో అసహనాన్ని తీసివేయండి, మాలో సహనం దయచేయండి అయ్యా. ప్రేమ కలిగి నడుచుకునే కృప దయచేయండి. నేను చెప్పిన 5 మాటలు గట్టిగా చెప్తూ ప్రార్థన చేయండి. అందరూ స్వరం వినబడాలి గట్టిగా. ప్రతి ఒక్క స్వరం వ్యక్తిగతంగా వినిపించాలి నాకు. ప్రభువా మాలో ప్రేమ దయచేయను ఆయన, మాలో సహనాన్ని దయచేయ ప్రభువా, మాలో మృదువైన మాట దయచేయను ఆయన, మాలో కోపాన్ని తగ్గించండి తండ్రి, ఇతరులను సహించి భరించే జ్ఞానం ఇవ్వను ఆయన, త్వరగా క్షమించే మనసు ఇవ్వండి తండ్రి. దేవా మాలో ప్రేమ దయచేయను ఆయన, ప్రేమ కలిగిన శిష్యులుగా మేము ప్రవర్తించడానికి సహాయం చేయ. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. దేవా మాలో ప్రేమను కలుగు చేయను ఆయన. దేవా మాకున్న బంధాల మధ్య ప్రేమ దయచేయను ఆయన. దేవా మా పెద్దలతో మా చిన్నలతో ప్రేమ కలిగి ఉండటానికి సహాయం చేయండి అయ్యా. మా తల్లిదండ్రులతో ప్రేమ కలిగి ఉండటానికి సహాయం చేయను ఆయన. మా అత్తమామలతో ప్రేమ కలిగి ఉండటానికి సహాయం చేయండి తండ్రి. మా తోటి సహోదరులతో ప్రేమ కలిగి ఉండటానికి సహాయం చేయను ఆయన. మా స్నేహితులతో ప్రేమ కలిగి ఉండటానికి సహాయం చేయను ఆయన. సంఘములో ప్రేమ కలిగి ఉండటానికి సహాయం చేయను ఆయన. మాకు ఇచ్చిన బాధ్యతలో ప్రేమ కలిగి ఉండటానికి సహాయం చేయను ఆయన. అన్ని విషయాల్లో మాలో ప్రేమను దయచేయండి తండ్రి. ప్రేమ కలిగి ప్రవర్తించడానికి సహాయం చేయను ఆయన. ఈరోజు దేవుని ప్రేమ ఎవ్వరూ మనకు అందించలేరు. ఆ ప్రేమను అందించిన దేవుడు మనందుకు కోరుకుంటున్నాడు. ప్రేమ కలిగి ఉండమని కోరుకుంటున్నాడు. మనం చేయు సమస్తమును ప్రేమ కలిగి చేయుదాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి, మమ్మల్ని పోషించి, బలపరిచి, ప్రేమ కలిగి నడుచుకోమని మాతో మాట్లాడింది దేవా. మేము ప్రేమ కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి. మేము చేసే పరిచర్య, మా కుటుంబ జీవితాలు, సంఘ పరిచర్య అన్ని ప్రేమతో చేయడానికి సహాయం చేయండి. నీ శిష్యులుగా, మీ ఆత్మీయంగా ఎదిగిన వారుగా, నీ సన్నిధి గలవారిగా, ఐక్యత గలవారిగా, నిన్ను సంతోషపెట్టేవారిగా ఉన్నట్లుగా ప్రేమ కలిగి నడుచుకునే కృప దయచేయండి. మీరు మాకు ఇచ్చిన హెచ్చరికను ప్రభు మేము అంగీకరించి లోబడి ప్రేమ కలిగి జీవించి నీ ఆశీర్వాదం పొందే కృపా భాగ్యం మాకు దయచేసి మీరే మహిమ పొందమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనకును ఆయన నామమును ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే నడిపించును గాక. ఆమేన్.